వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. టాలీవుడ్ రౌండప్లో ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పుష్ప 2 దాని కలెక్షన్స్ గురించి. ముందుగా మనం వరల్డ్ వైడ్గా 1700 కోట్ల పైన కలెక్ట్ చేసిన పుష్ప 2 టీమ్కి కంగ్రాచులేషన్ చెప్పుకుందాం. టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేసింది అని చెప్పుకునే ముందు ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే తమిళనాడులో, కేరళలో ఈ సినిమా డిజాస్టర్ అయింది. వాళ్ళకి చాలా నష్టాలని మిగులుస్తుంది. ఒక్క బాలీవుడ్లోనే 700 కోట్ల పైన కలెక్ట్ చేసి మన టాలీవుడ్ సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇంకొద్ది రోజుల్లో బాహుబలి 2 మీద 1800 కోట్ల రికార్డుని కూడా అధిగమించడానికి రెడీగా ఉందని చెప్పుకోవటానికి చాలా హ్యాపీగా ఉంది. అంత మాత్రాన ముందే 1800 కోట్ల రికార్డు సాధించిన రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. మన తెలుగు సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన రాజమౌళిని టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిందే. ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే బాహుబలి 2 మీద ఉన్న రికార్డుని పుష్ప 2 అధిగమిస్తుందని తెలిసిందో అప్పటి నుండి రాజమౌళిని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అది చాలా రాంగ్. రేపు మహేష్ బాబుతో చేసే సినిమాతో అన్ని రికార్డులని బద్దలు కొట్టి దంగల్ మీద ఉన్న 2000 కోట్ల రికార్డును కూడా బ్రేక్ చేసి హాలీవుడ్కే సవాల్ విసరబోతున్నాడు. దట్ ఈజ్ రాజమౌళి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.